ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దాడులు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. దానిపైన ఆందోళన కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే వీటికి సంబంధించిన రాజకీయ కారణాలు ఎలా ఉన్నా కానీ అలాంటి దాడులకు కారణమైన సైకాలజీ ఏమిటి, ఒక వ్యక్తి ఒక గ్రూప్లో ఉన్నప్పుడు, గుంపులో ఉన్నప్పుడు అతని మనస్తత్వం ఎలా మారుతుంది అనే విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. ఆ విషయాలు పూర్తిగా తెలుసుకునేందుకు మా వీడియో పూర్తిగా చూడండి. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సైకాలజీకి సంబంధించిన, మానసిక వ్యాధులకు సంబంధించిన, సోషల్ సైకాలజీకి సంబంధించిన రకరకాల అంశాలపైన రెగ్యులర్గా వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ సైటాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. తెలుగుదేశం పార్టీ సునామీ లాంటి విజయం సాధించింది. గత ఎన్నికల్లో 151 స్థానాలు సాధించిన వైఎస్ఆర్సీపీ ఈ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమై ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాలలో రాజకీయ దాడులు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీకి సంబంధించిన ఇళ్లపైన కానివ్వండి, వ్యక్తులపైన దాడులు చేస్తున్నారు. అది రాజకీయ కారణాలు పక్కన పెడితే యూనివర్సిటీలపైన, కాలేజీలపైన, సచివాలయాలపైన, ఆర్బిక కేంద్రాలపైన దాడులు చేయడం అనేది నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే రాజకీయ దాడులు అనేవి కొంతవరకు కూడా మనం అర్థం చేసుకోవచ్చు, కానీ ఇలాగ యూనివర్సిటీలపైన, సచివాలయాలపైన దాడులు చేస్తున్న విషయం కొంతవరకు అది ఆశ్చర్యం కలిగించింది. ఎందుకు ఇలా జరుగుతాయి అని అంటే దీనికి కారణము మాబ్ సైకాలజీ. మాబ్ సైకాలజీ అంటే ఏంటి? మామూలుగా ఎవరైనా కానీ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి ఎలా మాట్లాడతారు, అతను ఎలా ట్రీట్ చేస్తాడు, కోపం వస్తే ఎలా స్పందిస్తాడు అనేది ఆ వ్యక్తి యొక్క పర్సనల్ వాల్యూ సిస్టమ్ పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నాకు బాగా కోపం వచ్చింది అనుకోండి, నేను ఎంత బాగా కోపం వచ్చినా కానీ బూతులు మాట్లాడను. అసలు మాట్లాడలేదా అని అడిగాను అనుకోండి, చిన్నప్పుడు ఖచ్చితంగా పక్క వాళ్ళని చూసి నేర్చుకుంటాను కాబట్టి మాట్లాడాను. కానీ ఇప్పుడు ఎంత కోపం వచ్చినా కానీ నేను బూతులు మాట్లాడను, లేకుంటే ఫిజికల్గా దాడి చేయను. ఎందుకంటే చట్ట ప్రకారం నేరం కాబట్టి. అది నేను నేర్చుకున్న విలువలు, వాటి ప్రకారం నేను ఫాలో అవుతాను. సో ఉదాహరణకు నేను గ్రూప్లో ఉంటే మన మనస్తత్వం ఎలా మారుతుంది అనడానికి నా జీవితం జరిగిన ఉదాహరణ నేను చెప్తాను. నేను టీమ్స్లో ఉన్నప్పుడు, నేను ప్రకాశం జిల్లాలో పుట్టి పెరిగాను. అక్కడ నేను టీమ్స్లో ఉన్నప్పుడు ఒక ఎలక్షన్స్లో నేను అప్పటి తెలుగుదేశం పార్టీ తరఫున ఏజెంట్గా కూడా ఉన్నా. కరణం బలరాం అప్పుడు మాకు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు టీడీపీ తరఫున. మేము ఆయన తరఫున విస్తృతంగా ప్రచారం చేశాము, ప్లస్ నేను ఏజెంట్గా కూర్చున్నా. ఆ తర్వాత ఆ రోజు పోలింగ్ అయిపోయింది. పోలింగ్ అయిపోయిన తర్వాత పోలింగ్ సందర్భంగా మా పక్క ఊరిలో వేరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంచెం రిగింగ్ ప్రయత్నం చేశారనే విషయం మాకు తెలిసింది. తెలిసిన వెంటనే మేము అప్పుడు మా ఊరు నుంచి 2 జీపుల్లో కత్తులు, బాంబులు, గొడ్డళ్ళు పట్టుకొని ఆ ఊరి మీద దాడికి బయలుదేరాం. వాళ్ళు నేను ఉన్నా నా చేతి కూడా కత్తి ఉంది. కాకపోతే నేను ఎంత టీనేజ్లో ఉన్నా, ఐ థింక్ ఐ వాజ్ అరౌండ్ 19 years ఆ వయసులో అనుకుంటా, 19-20 years వయసు. అంటే గ్రూప్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, అందరం ఏమైంది మనల్ని కాదని వాడు అక్కడ రిగింగ్ ట్రై చేస్తాను, నా కొడుకులను చంపేయాలరా అని చెప్పేసి ఒక కావేశాలు ఉండేసి అందరం 2 జీపుల్లో బయలుదేరాం. అయితే నాకు ఫస్ట్ టైం అదే కత్తి పట్టుకోవడం, అదే ఫస్ట్ టైం, అలాగే దాడికి బయలడం అదే ఫస్ట్ టైం. నాకు అది పెద్దగా భయమేం అనిపించలేదు. కానీ ఈ బాంబులు అనేవి అప్పుడు అంటే పొట్టులో వేసి, వరి పొట్టులో వేసి వాటిలో బాంబులు పెట్టి ఈ జీప్లో బయట ఇలా పట్టుకొని కూర్చున్నాడు మా వాడు. అంటే ఏంటి, అవి కుదుపులకి మళ్ళా జీప్లోనే పేలుతాయేమనే భయంతో అలా బయటకు పట్టుకొని కూర్చోడు. నా చూపు మొత్తం కూడా దానిపైనే ఉంది. ఇది ఎక్కడ జాగ్రత్తగా ఉంటాయా, ఎక్కడైనా పేలుతాయా అని చెప్పేసి నా చూపు మొత్తం దానిపైనే ఉంది. సరే, ఆ ఊరు వెళ్ళిపోయాం. మా ఊరు నుంచి అది ఒక 3 kilometers ఉంటుంది, వెళ్ళిపోయాం. అయితే మేము వస్తున్నామని ముందుగానే వాళ్ళు గ్రహించి వాళ్ళకి ఎవరో సమాచారం పంపించడంతో వాళ్ళు పరారైపోవడంతో మేము కాసేపు వెతికాము, దొరకలేదు, వచ్చేసాం. ఆ రోజు వాళ్ళు ఉంటే ఏం జరిగి ఉండేది అనేది ఒక ప్రశ్న. ఆ రోజు వాళ్ళు ఆ ఊర్లో ఉంటే ఏం జరిగేది? మేము ఖచ్చితంగా దాడి చేసేవాళ్ళం, వాళ్ళు ప్రతిదాడి చేసేవాళ్ళు. అందులో వాళ్ళకు దెబ్బలు తగలొచ్చు, మాకు దెబ్బలు తగలొచ్చు, నాకు దెబ్బలు తగలొచ్చు. వాళ్ళు కేసు పెడతారు, ఆ కేసులో నేను ఇరుక్కుంటాను. నా జీవితం అక్కడే ఊర్లోనే, ఆ ఫ్యాక్షన్లోనే మిగిలిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఇట్లా సైకాలజిస్ట్ కాకపోయి ఉండొచ్చు కదా. ఒక్క సంఘటన నా జీవితం మొత్తాన్ని మార్చేసి ఉండేది. సో మాబ్ సైకాలజీలో ఇదే జరుగుతుంది.
ఏమవుతుంది, మనకి ఎలాంటి మన ప్రవర్తన మామూలప్పుడు ఎలా ఉన్నా ఏమున్నా కానివ్వండి, ఎప్పుడైతే గుంపులోకి వెళ్తామో దూకుడు వచ్చేస్తుంది, ఒక అడ్రినల్ రష్ వస్తుంది, ఒక హీరోయిజం వస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు చేయలేని పనులు కూడా మాబ్ లో ఉన్నప్పుడు చేస్తారు. ఎందుకంటే అది గుంపు మీదకి వెళ్తుందనే ఒక ధైర్యం. ఇప్పుడు మామూలుగా చట్ట ప్రకారం కూడా ఒకటి చేస్తే ఉన్నంత నేరం 9 అయితే ఉండదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చంపితే ఖచ్చితంగా అది 302 సెక్షన్ కింద ఉరిశిక్ష పడి యావజ్జీవం లేకపోతే ఉరిశిక్ష పడే అవకాశం ఉంటుంది. కానీ ఒక 10 మంది ఇంకో 10 మంది పైన దాడి చేస్తే అటువంటి సెక్షన్ ఉండదు. ఎందుకంటే అది మాబ్ సైకాలజీ కిందకు వస్తుంది. మామూలుగా ఉన్న వాళ్ళు కూడా మాబ్ సైకాలజీలో ఇలాగా విపరీతంగా బిహేవ్ చేస్తారు. దీనికి కారణాలు ఏమిటనే విషయం మనకు అన్వేషించుకుంటే మనం తెలుసుకోవాలి. ఎందుకు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు ఎందుకు జరుగుతున్నాయి అనే విషయం మనం చూసుకుంటే, ఒకటి, ఈ 5 ఏళ్లలో వాళ్ళు హింసకు గురై ఉండొచ్చు, లేకుంటే ఈ 5 ఏళ్లలో వాళ్ళు ప్రతీకారం తీర్చుకుందామనే కోరికని బలంగా అణిచిపెట్టుకొని ఉండవచ్చు. ఎప్పుడైతే ప్రతీకారం తీర్చుకుందామనే కోరిక అణిచిపెట్టుకుని ఉంటారో అవకాశం రాగానే ఇది ఒక్కసారిగా మీదకు వచ్చేస్తుంది, బయటకు వచ్చేసినప్పుడు ప్రతీకారం తీసుకునేందుకు విపరీతంగా ప్రయత్నాలు జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే గ్రూప్స్ ఉంటాయి. ఒక లీడర్ ఉంటాడు, వాడికి ఏదో వ్యక్తిగతంగా ఒక కక్ష ఉంటుంది ఇంకో గ్రూప్ పైన, అలాగే ఇంకొక వ్యక్తి పైన. వాడు దీని అడ్వాంటేజ్ తీసుకొని గ్రూప్ మొత్తం మొబిలైజ్ చేస్తాడు. మొబిలైజ్ చేసి వాడు ఎవరైతే కక్ష ఉందో వాడి మీద దాడికి ప్రయత్నం చేస్తాడు. గ్రూప్ తో దానిపైన దాడి చేయిస్తాడు. ఓకే, సో ఎప్పుడైతే ఇటువంటి నాయకుడు ఉంటాడో అప్పుడు ఆ గ్రూప్ యొక్క ఎమోషన్స్ అనేవి పీక్ లెవెల్స్కి వెళ్తాయి, తీవ్ర స్థాయికి వెళ్తాయి. సో హింస అనేది వ్యక్తిగత బాధ్యత కాదు, సమూహ బాధ్యత అనే భావాన్ని సృష్టించి ధైర్యంగా ముందుకు వెళ్లి దాడి చేసేలాగా ప్రేరేపిస్తుంది. రైట్. సో అందువలనే ఇతర సమయాల్లో మనము మామూలుగా ఎవరినైనా కానివ్వండి కొడతామా చెప్పండి? నిన్న ఒక వీడియో చూశాను, ఒకళ్ళు ఎవరినో రోడ్డు వెంటబడి బస్సు కానించి కసా 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 కత్తితో పొడుస్తా ఉన్నాడు దాడుల్లో. మామూలప్పుడు అతను ఆ పని చేయలేడు. ఎందుకు? ధైర్యం చాలదు. ఎందుకంటే వాడు దాడి చేస్తారనే భయం ఉంటుంది. కానీ గ్రూప్ లో ఉన్నప్పుడు ఏంటి, మన వెనక గ్రూప్ ఉంది, మనం ఎక్కువ మంది ఉన్నాము అనేది మనం చూస్తాం. ఓకే, అలాగే నేను ఇంకొక వీడియో చూశాను, ఏది, కొడాలి ఇంటి పైన కోడిగుడ్లు వేస్తున్నాడు కుర్రాడు. ఈజ్ ఎ టీనేజర్, ఐ థింక్ అరౌండ్ 20 years ఏముంటుంది కుర్రాడికి. కోడిగుడ్లు అసలు సవాల్ చేస్తా ఉన్నాడు కొడాలి నాని 3 times ఎమ్మెల్యే, మినిస్టర్ చేశాడు. మామూలుగా అయితే అతని దగ్గర వెళ్ళాలన్నా కానీ ఈ కుర్రాడు భయపడి ఉండేవాడు. కానీ ఎప్పుడైతే మాబ్ లో ఉంటాడో, ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయో, దానికి పై వాళ్ళ మద్దతు ఉంటుందో, అప్పుడు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది మనుషులకి. దానివల్లనే ఆ ఇంటిపైకి గుడ్లు విసరటం కానివ్వండి, లేకుంటే సవాళ్లు చేయటం కానివ్వండి జరుగుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, తన సొంత వ్యక్తిత్వాన్ని, తన సొంత పర్సనాలిటీని, తన సొంత విలువల్ని వీటన్నింటినీ కాసేపు పక్కన పెట్టేసి గ్రూపు విలువల్ని, గ్రూపు ఆవేశాన్ని, గ్రూపు ఎమోషన్స్ ని, గ్రూప్ యొక్క కోపాన్ని, లేకుంటే గ్రూప్ యొక్క వైలెన్స్ ని తను ఓన్ చేసుకోవడం వల్లనే ఇటువంటి పనులను చేయగలుగుతారు. ఇది ఒక గ్రూప్ సైకాలజీ, ఇది మాబ్ సైకాలజీ, మాబ్ మెంటాలిటీ అంటాం. సో ఇటువంటి మాబ్ మెంటాలిటీ ఈ విషయంలోనే కాదు, మామూలుగా మనం రాజకీయ ర్యాలీల్లో చూస్తూ ఉంటాము, కుల ఘర్షణలు చూస్తూ ఉంటాము, మత ఘర్షణలు చూస్తూ ఉంటాము. ఓకే, ఇంకా చెప్పాలంటే కొన్ని స్పోర్ట్స్ టైంలో కూడా ఇటువంటి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ విలేజ్లలో ఈ ఫుట్బాల్ స్టేడియంస్ ఇటువంటి గొడవలు జరుగుతూ ఉంటాయి. రైట్. గతంలో అమెరికా లాంటి అగ్రదేశంలో కూడా క్యాపిటల్ పైన దాడి జరిగింది. అలాగే మణిపూర్లో హింస జరిగింది. ఓకే, ఇటువంటివన్నీ కూడా మాబ్ మెంటాలిటీకి నిదర్శనాలు. ఈ మాబ్ మెంటాలిటీలో పాల్గొన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళ, మాబ్ వైలెన్స్ లో పాల్గొన్న వాళ్ళు అని చెడ్డవాళ్ళ అంటే కాకపోవచ్చు. వ్యక్తిగతంగా వాళ్ళు చాలా మంచోళ్ళే ఉండొచ్చు. నా అనుభవం చెప్పాను, నేను చెడ్డవాడినా? నిజానికి కాదు. అసలు నిజానికి నాకు అప్పటి వరకు ఏమీ పోలీస్ రికార్డు ఏం లేదు. నేను మామూలుగా చదువుకుంటూ ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ చేస్తున్న కుర్రాడిని, అంతే. కానీ ఆ మూవ్మెంట్ లో చుట్టూ ఉన్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, గ్రూప్ సైకాలజీ, మాబ్ మెంటాలిటీ, ఇవన్నీ కూడా మనసుని ఆక్రమించేసి దేనికైనా సై అనేదానికి మనల్ని సిద్ధం చేస్తాయి. కానీ నష్టం ఎవరికి? అల్టిమేట్ గా ఎవరైతే ఆ గ్రూప్ లో ఉంటారో, ఎవరైతే ఆ వైలెన్స్ కు పాల్పడతారో వాళ్ళ మీద కేసులు వస్తే వాళ్ళకే నష్టం. అప్పుడు ఏ గ్రూప్ వచ్చి మనల్ని కాపాడదు. ఉదాహరణకు నేను ఇందాక చెప్పిన ఇన్సిడెంట్ లో, ఆ రోజు కనుక వాళ్ళు ఉంటే, గొడవ జరిగి ఉంటే, వాళ్ళు పెద్ద దాడి చేసి ఉండేవాళ్ళు. ఓకే, వాళ్ళు నా మీద దాడి చేసి ఉండొచ్చు, నా చెయ్యో కాలో పోయి ఉండొచ్చు, లేకపోతే నేను చచ్చిపోయి ఉండొచ్చు, లేదా నేను కేసులో ఇరుక్కుంటే నా చదువు అక్కడ తాగిపోయి ఉండొచ్చు, నేను కూడా ఫ్యాక్షన్లో ఉండొచ్చు. ఎందుకంటే మా ఊరిలో ఫ్యాక్షన్ ఉంది. దాదాపు నాకు తెలిసి ఒక
20 మంది దాకా ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోయారు. నా సొంత బంధువులు కూడా ఫ్యాక్షన్లో చనిపోయారు. అంతిమంగా నష్టపోయేది నువ్వే. ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోతారు కాక ప్రేరేపించే లీడర్లు కానీ. మా ఊర్లో ప్రకాశం జిల్లా సంతమాగులూరు, మా ఊర్లో ఎప్పుడూ కూడా అసలు ఫ్యాక్షన్ లేదు. కానీ రాజకీయ కారణాలతో అప్పటి టీడీపీలో ఉన్న కరణం బలరాము, అప్పుడు కాంగ్రెస్లో ఉన్న గుట్టిపడి హనుమంతరావు వీళ్ళిద్దరి మధ్య రాజకీయ వైరంతో ఫ్యాక్షన్ మొదలుపెట్టారు. అది చిలికి చిలికి గాలివానగా మారి కొన్ని 20 నుంచి 25 మంది ఫ్యాక్షన్ చనిపోయారు. మళ్ళీ వాళ్ళు ఇటు మారుతారు, అటు ఇటు మారుతారు. నాయకులు ఏముంది, ఈరోజు ఇక్కడ సీట్ అక్కడ మారుతాడు, అక్కడ సీట్ ఇక్కడ మారుతాడు. కానీ మరి ఈ పోయిన ప్రాణాలు, ఈ కేసులు ఎక్కడికి పోతాయి, అవి అలాగే ఉంటాయి. కాబట్టి ఇటువంటి మాబ్ సైకాలజీకి లోబడి మీరు హింసాత్మకమైన చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడవద్దు. ఇప్పుడు విమర్శించటం వేరు, వైలెన్స్ వేరు. నీకు నచ్చలేదు విమర్శించు, ప్రత్యర్థి పార్టీ ఓడిపోయింది ఎవరన్నా చెయ్యి, ట్రోల్ చెయ్యి, అది ఎవరికి పెద్దగా క్రైమ్ కిందకు రాదు. కానీ ఎప్పుడైతే నువ్వు ఒక ఆయుధం బట్టి వైలెన్స్ కు పాల్పడతావో, ఎదుటి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తావో, ఎదుటి వాళ్ళ పైన వ్యక్తిగత దాడికి పాల్పడతావో ఆటోమేటిక్ గా అది క్రైమ్ అవుతుంది. సో వాళ్ళు కనుక కేసు పెట్టారనుకోండి, ఇంతకు ముందులా కాదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అందరూ ఆలోచించాల్సింది, ఇంతకు ముందు ఒకవేళ దాడి చేసినా గానీ వాడికి నేను చేయలేదు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అలా కాదు, ప్రతిదీ వీడియోలు రికార్డ్ అవుతుంది. ఓకే, సీసీ కెమెరాస్ ఉంటున్నాయి, ఎవరో తప్పించుకోవద్దు దాని నుంచి. ఇది మనం మర్చిపోకూడదు, మర్చిపోయి ఇటువంటి చర్యలకు పాల్పడకూడదు. బాగుంది సార్, కానీ మరి ఏం చేయాలి ఈ మాబ్ సైకాలజీ నుంచి, ఈ మాబ్ మెంటాలిటీ నుంచి తప్పించుకోవటం ఎట్లాగా అంటే, ఫస్ట్ పాయింట్ మనం మాబ్ మెంటాలిటీ, మాబ్ సైకాలజీ ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మీరు చూశారు మాబ్ సైకాలజీ ఎలా ఉంటుంది అనేది. మీరు మంచోడైనా కానీ గుంపులో ఉన్నారంటే మీ మనస్తత్వం మొత్తం మారిపోతుంది. అందువల్ల ఏం చేయాలి, ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీరు గుంపు మధ్య కాకుండా గుంపులో చివర ఉండండి, అంచున ఉండండి. అప్పుడేమవుతుంది, మీ పైన గుంపు యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది. మధ్యలో అనుకోండి అంతే ఫ్లోలో వెళ్ళిపోతారన్నమాట. గుంపు ఏం చేస్తే మీరు కూడా అదే పని చేస్తూ ఉంటారు. అదే మనం దూరం అనుకున్నాం అనుకోండి, కొంచెం ఆలోచించుకోవడానికి స్పేస్ ఉంటుంది. అలాగే గుంపులోని మనుషులు ఎంత రచ్చగొడుతున్నప్పటికీ మీ వ్యక్తిగత విలువలు ఎలా ఉన్నాయి, మీ నైతికత ఎలా ఉంది, ఎదుటివాడిపై దాడి చేయడం రైటా తప్ప అనే విషయం మీద మీరు దాని ప్రకారం నడుచుకోండి. అలాగే దూకుడుని, హింసని ప్రేరేపించే మనుషులు ఎవరున్నా కానీ వాళ్లకు దూరంగా జరగండి. అది ఎవరైనా కానివ్వండి. హింసాత్మకమైన చర్యలకు పాల్పడేవాళ్ళు దూరంగా ఉండాలి. నేను నిన్న ఒక వీడియో చూశాను. ఎస్వి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్, మా గురువు గారు, మా టీచరు, నా గైడు, ఆయన ఛాంబర్లోకి దూరి ఒక 20-30 మంది నువ్వు రాజీనామా చెయ్యి అని చెప్పేసి ఆయన పైన దాడికి ప్రయత్నం చేశారు. సరే, ఆయన వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఆయన నిలబెట్టింది, రీసైన్ చేసింది. ఈ ప్రభుత్వం నచ్చలేదు, ప్రభుత్వం చేస్తే ఖచ్చితంగా దిగిపోవాల్సింది, ఆయన వేరే మార్గం ఏం లేదు కదా. కానీ ఒక గుంపు వెళ్ళి ఆయన పైన దాడి చేయటము లేకంటే బలవంతం చేయడం అనేది అది చట్ట ప్రకారం నేరం. ఆయన కేసు ఫైల్ చేస్తే వీళ్ళందరూ కూడా కేసుల చుట్టూ కోర్టు చుట్టూ వెళ్ళాల్సి వస్తుంది ఖచ్చితంగా. సో ఇటువంటివన్నీ కూడా, ఇటువంటి హింసాత్మకమైన చర్యలకి, దూకుడికి ప్రేరేపించే వ్యక్తులకి దూరంగా ఉండండి. అలాగే పరిస్థితి చెయ్యి దాటి హింసాత్మక మారుతుందనుకుంటే ఆ గుంపు నుంచి దూరంగా వెళ్ళండి. ఓకే, ప్రతి గుంపులో కూడా మీతో పాటు హింసని ఒప్పుకొని హింసని వ్యతిరేకించే మనుషులు ఉంటారు. వాళ్ళతో కలిసి మీరు వీలైనంత వరకు గుంపుని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం చేయండి. అయితే వీటన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది. మామూలుగానే ఆ కోతి కళ్ళు తాగితే గట్ల ఉంటుందో మనం ఊహించవచ్చు. ఓకే, మామూలుగానే ఒక విజయం వచ్చినప్పుడు ఒక అడ్రినల్ రష్ ఉంటుంది. ఓకే, అసలు ఒక ఉత్సాహం ఉంటుంది, ఉద్వేగం ఉంటుంది. అలాగే అవతల వాళ్ళని ఎలాగైనా వాళ్ళకి బుద్ధి చెప్పాలనే ఒక కోపం, ఇవన్నీ ఉంటాయి. ఆ టైంలో కనుక మీరు మద్యం తాగారనుకోండి, లిక్కర్ తాగారనుకోండి, ఇంకది పీక్స్కి వెళ్ళిపోతుంది. అది మిమ్మల్ని హింసకి ప్రేరేపిస్తుంది ఖచ్చితంగా. సాధారణంగా ఎప్పుడైతే ఇటువంటి కోపం ఉన్న వాళ్ళకి ఒక 2 పెగ్గులు 3 పెగ్గులు తాగారంటే ఇంకా అసలు వాళ్ళకి అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతారు. పోయి తమ పరిస్థితులు, ఇప్పుడు సింపుల్ అండి, ఒక మామూలు వ్యక్తి కేసులు కనుక ఇరుక్కుంటే వాడి జీవితకాలం కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. కనీసం ఒక 5 ఏళ్ళు తిరగాల్సి వస్తుంది. ఎంత డబ్బు ఖర్చు, శ్రమ, ప్లస్ పోలీసుల నుంచి వేధింపులు ఇవన్నీ ఉంటాయి. డబ్బున్నారు అనుకోండి, వాళ్ళు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు తిరుగుతాడు, వాడికి నష్టం లేదు. కానీ లేనివాడు, కానీ గొడవల్లోనే అంత లేని వాళ్ళే ఉంటారు ఎక్కువ మంది. డబ్బున లేవి ముందు కూడా రోడ్డు మీదకి వచ్చి కత్తులు తీసుకొని కటాతులు తీసుకొని నిలబడ్డావు. నిలబడే వాళ్ళందరూ కూడా మామూలు యువకులు, వాళ్ళెవరు కూడా పెద్దగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కాదు. ఒక పొలిటికల్ పార్టీలో ఒక పొలిటికల్ లీడర్, ఎమ్మెల్యే కొడుకు గాని, ఎంపీ కొడుకు గాని, ఎవరి కొడుకైనా కానీ రోడ్డు మీద కత్తి పెట్టుకొని కనిపించారా మీకు? లేడు. వాళ్ళ అక్కడ ఫోన్ చేస్తాడు, ఏసేండ్రా మనం గెలిచాం,
చూపించమని తడాక చూపించండి ఫోన్ చేస్తాడు. మీరు గొడ్డలు దించుకొని కత్తులు పట్టుకొని లేకపోతే కర్రలు పట్టుకొని మీరు ప్రయత్నం చేస్తారు. కేసు ఇరుక్కునేది ఎవరు? మీరు ఇరుక్కుంటారు. రేపు ఆ ఎమ్మెల్యేకి ఇక్కడ సీట్ రాదనుకో, వాడు పక్క పార్టీకి వెళ్ళిపోతాడు. కానీ మీరు మాత్రం కేసులు అలాగే ఉంటారు. ఇది నేను ప్రత్యక్షంగా మా ఊర్లో చూశాను. 2 వర్గాలు ఉంటాయి. వీడు అటు మాట్లాడు, ఇటు మాట్లాడు, ఇటు మాట్లాడు, అటు మాట్లాడు, అటు మాట్లాడు మాత్రమే ఉంటారు వాళ్ళు. టీడీపీ టు కాంగ్రెస్, కాంగ్రెస్ టు టీడీపీ, టీడీపీ కాంగ్రెస్, కాంగ్రెస్ టీడీపీ, టీడీపీ వైఆర్ఎస్, వైఆర్సీపీ. బలరామ తెలిసి 2 సార్లు కాంగ్రెస్ నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి కాంగ్రెస్ మారాడు. ఇప్పుడు లాస్ట్ టైం టీడీపీ తరఫున గెలిచాడు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసే కొడుకుతో ఓడిపోయాడు. వాళ్లకు లేని నిబద్ధత, వాళ్ళకు లేని కమిట్మెంట్ మీకెందుకు నాయన చెప్పండి? వాళ్ళు ఎప్పుడైనా కత్తులు పెట్టుకొని తిరిగారా? వాళ్ళు ఎప్పుడైనా దాడులు చేశారా? వాళ్ళ పిల్లలు ఏమైనా రోడ్ల మీదకి వచ్చారా? రాలేదు కదా. మరి మీకెందుకు? వీధి కాదు మనకు కావాల్సింది, ఈనాటి యువతకు కావాల్సింది మీ దృష్టిని మీ చదువు పైన కేంద్రీకరించండి, లేకుంటే మీ వృత్తి పైన కేంద్రీకరించండి. మీ జీవితంలో మీరెంత స్థానానికి వెళ్ళాలనే విషయం దాని మీద దృష్టి పెట్టండి. మీ కుటుంబ పోషణ మీద దృష్టి పెట్టండి. మీ భవిష్యత్తు పైన దృష్టి పెట్టండి. ఇలాంటి గొడవలు తాత్కాలిక ఆవేశాలకు వెళ్ళి మీ భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు. ఒకసారి కనుక పోలీస్ కేసులో ఇరుక్కొని ఎఫ్ఐఆర్ మీ మీద నమోదయ్యి కనుక చేసిందంటే రేపు మీరు రాబోయే ఉద్యోగానికి కూడా అది అడ్డంకిగా మారుతుంది. సో దయచేసి ఇటువంటి గొడవల్లోకి మీరు వెళ్ళొద్దు. మీ దృష్టి అంతా కూడా మీ చదువు మీద, మీ భవిష్యత్తు మీద ఉంచండి. మీ అమ్మానాన్నలకి సంతోషం కలిగించండి. అలాగే మీ భవిష్యత్తుని అందమైన భవిష్యత్తుగా నిర్మించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు చెప్పండి. మరోసారి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.